హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను సంతోషి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష్ ఆల్ ఇన్ వన్ ఛానల్. మనం ఈరోజు ఏం చేయబోతున్నాం అంటే రిపబ్లిక్ డే వస్తుంది కదండీ! అందుకని నేను రిపబ్లిక్ డే స్పెషల్‌గా స్వీట్ చేస్తున్నాను. సింపుల్‌గా, ఈజీగా ఎలా చేసుకోవాలన్నది చూపించేస్తాను. ముందుగా ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకున్నానండి. అదే వేపుడు శనగపప్పు. దాన్ని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగాని. చూడండి, ఈ విధంగా మెత్తగా పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. ఇది హోమ్మేడ్ నెయ్యి. ఇది వేసుకుని మనం ఒక కప్పు పచ్చి కొబ్బరి తీసుకుంటున్నానండి. మనం ఒక కప్పు వేపుడు శనగపప్పుకి ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము తీసుకోవాలి. ఆ తురుముని నేతిలో బాగా వేగిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనం వేపుడు శనగపప్పు పొడుము మిక్సీ పట్టాం కదండి, దాన్ని కూడా వేసేసుకుని దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది వేగుతూ ఉంటుంది. పక్కన కొంచెం పాలు తీసుకున్నాను బౌల్లోకి. అందులో 2 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ కలుపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. దీన్ని ఉండలు లేకుండా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇది వేగిపోయిందండి. వేగిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ పాలపొడి వేస్తున్నాను, మిల్క్ పౌడరు. అది కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇవి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. అప్పుడే బాగుంటుంది స్వీట్ అన్నది. ఇందులోనే ఒక కప్పు షుగరు. మనం అన్నీ కూడా ఒకే కప్తో మెజర్మెంట్ చేసుకోవాలండి. అప్పుడే బాగుంటుంది స్వీట్ అన్నది. చూడండి, నేను షుగర్ కూడా వేసాను. అదే కప్పుతో 2 కప్పుల పాలు తీసుకున్నానండి నేను. ఆ పాలు కూడా కాచినటువంటి పాలు, అవి కాచి చల్లార్చినటువంటి పాలు. అవి కూడా వేసేసుకున్నాక కాస్త దగ్గర పడిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా కార్న్‌ఫ్లోర్ పాలు మిశ్రమం, దాన్ని కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందామండి. ఇంకాస్త దగ్గర పడుతుంది. ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట దగ్గర పడేంత వరకు కూడాని. చూడండి, కాస్త దగ్గర పడిన తర్వాత ఇలాచీ పొడి వేస్తున్నాను. మనకి స్వీట్ అంటే కంపల్సరీ ఉండాలి కదండి ఇలాచీ పొడి అన్నది. అది కూడా వేసేసుకొని ఇంకాస్త దగ్గర పడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మళ్ళీ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కూడా ఎక్కువ పట్టదండి ఈ స్వీట్లోని. మొత్తం మీద నాకు 2 టేబుల్ స్పూన్లు పట్టింది అంతే నెయ్యి అన్నది. వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇంకాస్త దగ్గర పడాలన్నమాట. చూడండి, ఈ విధంగా వస్తే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీలోని. స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనిద్దాం. కాస్త చల్లారిన తర్వాత దీన్ని 3 భాగాలుగా చేస్తున్నానండి. రిపబ్లిక్ డే స్పెషల్ అని చెప్పాను కదా, 3 భాగాల కింద చేస్తున్నాను. పక్కకు తీస్తున్నాను అనమాట. 2 బౌల్లోకి తీసుకున్నాను. మిగిలిన మిశ్రమాన్ని పెద్ద బౌల్లోనే ఉంచేసానండి. ఇందులో వచ్చేసి నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ కలుపుతున్నాను అనమాట. మన ఇష్టమైన ఆప్షనల్ మాత్రమే. మీకు ఫుడ్ కలర్స్ ఇష్టం లేకపోతే డైరెక్ట్‌గానే చేసేసుకోవచ్చు అన్నమాట. ఈ కలర్స్ వేయకుండానే. నేను జెండా రంగుల కోసం కలుపుతున్నాను అంతే. దీన్ని కలిపేసుకుని పక్కన పెట్టుకున్నాక ఒక స్క్వేర్ టైపు బాక్స్ తీసుకున్నానండి. దానికి నెయ్యి అప్లై చేసేసుకుని మనం ఆరెంజ్ కలర్ ఉంది కదా, దాన్ని పెట్టేసుకొని మొత్తం సమానంగా చేసేసుకోవాలన్నమాట. వీడియోలో చూపించినట్టు ఈ విధంగా చేసేసుకున్న తర్వాత మిగిలిన తర్వాత పైన వైట్, ఒక మిశ్రమంలో కలర్ ఏం కలపనవసరం లేదండి. ఆ వైటే అలా వేసేసుకోవడమే. వేసేసుకుని మొత్తం సమానంగా చేసేసుకోవాలి. ఈ విధంగా సమానం చేసేసుకున్న తర్వాత ఇంకా మూడో భాగంలో గ్రీన్ కలర్ కలుపుతున్నానండి, గ్రీన్ ఫుడ్ కలరు. ఇది కూడా కలిపేసుకుని ఇది కూడా అలా అదే విధంగా వేసేసుకుని సమానంగా చేసేసుకోవాలి. దీన్ని కనీసం 1 గంట సేపైనా ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలండి. అప్పుడే బాగుంటుంది స్వీట్ అన్నది. దీన్ని కూడా సమానంగా చేసేసుకుందాం ఈ విధంగా. ఇప్పుడు దీన్ని 1 గంట తర్వాత ఫ్రిడ్జ్ నుంచి తీసానండి నేను. చూసారా, పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయింది. అదిగోండి మన రిపబ్లిక్ డే స్పెషల్ స్వీట్. ఇలా కొత్తగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. మనకు అచ్చం హల్వా లాగానే ఉంటుందన్నమాట. అది కార్న్‌ఫ్లోర్ హల్వా ఎలా అయితే ఉంటుందో అదే విధంగా సాఫ్ట్‌గా ఉంటుంది స్వీట్ అన్నది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి మరి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి,
అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ ఎన్నో వస్తూ ఉంటాయి కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.